విశాఖలో కూటమి ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీ జరగకూడదన్న లక్ష్యంతో ప్రజాప్రతినిధులుగా తాము చేస్తున్న ప్రయత్నమే ఇదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ పోరాటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న భూదోపిడీకి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో కార్పొరేటర్లు అందరూ ఐక్యంగా ముందుకు రావడంపై హ్యాట్స్ ఆఫ్ అంటూ ప్రశంసలు కురిపించారు. అధికార మదంతో సంఖ్యాబలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనలో ఎంతో మంది కార్పొరేటర్లు గాయాల పాలయ్యారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పాలకులు ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ప్రయత్నమే ఈ దాడులకు కారణమని అన్నారు. విశాఖ భూములు విశాఖ ప్రజలవేనని, కార్పొరేటర్ శక్తులకు చంద్రబాబు కుటుంబ ప్రయోజనాలకు కట్టబెట్టేందుకు ఎవరిని అనుమతించబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు కుటుంబం చేస్తున్న భూ దోపిడీని అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అడుగుల్లో ఇది ఆరంభమని తెలిపారు. అవసరమైతే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడటం తమ బాధ్యత అని, భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని బొత్స సత్యనారాయణ చెప్పారు. అధికార బలంతో ఎంత అణిచివేతకు పాల్పడ్డా ప్రజల పక్షాన నిలబడి పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. విశాఖ భూదోపిడీపై పోరాటం మరింత ఉధృతం అవుతుందని, ప్రజలంతా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యులందరం కూడా వెళ్ళి ఈ దోపిడీని అడ్డుకట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. చేసిన ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తాలూకా ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో, ఏదైతే భూ దోపిడీ ఉందో దాన్ని అడ్డుకోవడానికి కార్పొరేట్లు ఇవాళ చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కార్పొరేట్ని అభినందిస్తున్నాను. ఇది ఉద్యమ స్ఫూర్తి. ఈ విశాఖపట్నంలో అలాంటి దోపిడీ జరగకూడదని ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్న ప్రయత్నం ఇది అవసరం. ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ దోపిడీ చేస్తున్నారో దాన్ని అడ్డుకట్టేయడానికి ఉన్న మన కార్పొరేట్లు అందరం కూడా ఇవాళ చేసిన ప్రయత్నానికి నిజంగా హ్యాండ్స్ అప్. ఇవాళ చూశాను కౌన్సిల్లో, నేను కూడా కూర్చున్నాను. వాళ్ళకి అధికార బలం ఉందని, మతం ఉందని, అధికార మతంతో ఉన్న సంఖ్యాబలంతో మన కార్పొరేట్ల మీద దౌర్జన్యం చేసి సుమారు 8 మంది కార్పొరేట్లకు వచ్చి వాళ్ళు వచ్చి మరి దెబ్బలు గాయాలైనాయి. ఒకరికి కాదు, ఇద్దరికి, ఎనమండుగురికి, ఒకరు కాదు, ఇంక్లూడింగ్ డిప్యూటీ మేయర్కి, అలాగే మన ఫ్లోర్ లీడర్కి, అలాగే లక్ష్మణరావుకి, అలాగే స్వాతికి, అలాగే జానగ్రామ్కి, శంకర్రావుకి, వితిన్ జైన్కి, వీళ్ళందరికీ చూస్తున్నాను నేను ఆ దౌర్జన్యాన్ని. ఏ రకంగా చట్టాన్ని చేతితో తీసుకుంటున్నారో, ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో. ఇది ఇవాళ జీవీఎంసీ ఇవాళ పుట్టలే. జీవీఎంసీ చరిత్రలో అందుకన్నా చెప్పాను, జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. జీవీఎంసీ చరిత్రలో ఇది ఒక బ్లాక్ డే. దురదృష్టం ఇలాంటి కూటమిలో ఉన్న నాయకులు, ఇలాంటి మేయరు, ఇలాంటి అధికారులు ఆ జీవీఎంసీ ఉండడం అనేది మన ప్రాంత ప్రజలకు వచ్చి మరి చాలా దురదృష్టం. ఇప్పుడు చూడలే, దోపిడీని వచ్చి ఎవరైనా అడ్డుకట్టేయడానికి చూస్తారు కానీ దోపిడీని ప్రోత్సహించడం అనేది ఎప్పుడు చూడలే. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ చేస్తున్న ఈ కార్యక్రమంతో విడిచిపెట్టేది లేదు. ఇవాళ మనందరి సాక్షి విశాఖపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానిగా తెలియజేస్తున్నాం, ఇది ఆరంభం. ఈ భూదోపిడీ ఏదైతే చంద్రబాబు నాయుడు కుటుంబం చేస్తున్న ఈ భూదోపిడీకి అడ్డుకోవడానికి ఇది ఆరంభం. దీని మీద కార్యాచరణ రూపొందిస్తాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంప్రదించిన తర్వాత, మనందరం కూర్చొని మనం మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత దీని మీద కార్యాచరణని రూపొందిస్తాం. ఈ మహానగరంలో ఉన్న ప్రజల్ని, మేధావుల్ని, వివిధ వర్గాల్ని దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి వాళ్ళు కూడా కోరుతున్నాను. మళ్ళీ మనం చేస్తున్నాను. ఇవాళ కౌన్సిల్, ఇవాళ జీవీఎంసీలో, మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పరిణామం చాలా దురదృష్టకరం, చట్ట వ్యతిరేకం. ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ జరగలేదు, ఏ ఒక్కటి జరగలేదు.
అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అధికారుల నుంచి ఎక్కలేదు. మీరే ఒకటి నుంచి ఒకటి ఆమోదించావు, 2 ఆమోదించావు, 3 అని వరుసపెట్టి ఆయనకు వచ్చిన నోటుకు వచ్చి అంకిత చదువుకొని ఆయన వెళ్ళిపోయిన నేపథ్యం. ఇది చట్టరీత్యా చల్లది. దీన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇలాంటి దౌర్జన్యకాన్ని అడ్డుకట్టేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి. ఏదైతే పూజ్య బాపూజీ గారికి ఆశయం ఉందో, ఏదైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారో ఆ ప్రజాస్వామ్యం మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఇలాంటి దుష్ట శక్తుల్ని వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే అడ్డుకొట్టేవలసిన అవసరం ఉందని చెప్పి ఈ విశాఖపట్నం ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యాచరణ త్వరలో రూపొందిస్తామని సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతతో ముగించి ఈ కార్యాచరణని జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తూ ఇంతటితో సెలవు.